ఈసీ అనుమతి లేక శనివారం ఆగిన సమావేశం. రోజంతా సచివాలయంలోని మంత్రుల నిరీక్షణ. రాత్రి వరకు ఈసీ స్పందించకపోవడంతో ఇంటికి. సోమవారం ఎదురు చూసి తర్వాత చలో ఢిల్లీ. రైతు సంక్షేమం కీలక అంశాలపై చర్చించాలనుకున్నాం, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పలేదు సీఎం రేవంత్ అంటూ చూస్తా ఉన్నాం. బీజేపీ ఎమ్మెల్యేలు కలిసిరుగా నిన్న ఆయనని ధాన్యం కొనుగోలు కేంద్రాలపై. రైట్ 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 అట్లీస్ట్ ఇప్పటికన్నా, ఎందుకంటే ఓ పక్క వర్షాలు చాలా ఎక్కువగా రైతులు ఇబ్బంది పడుతున్నా. వీళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు అధికారులకు కలిసో లేదంటే దానికి సంబంధించిన నేతలకు కలిసో పత్రాలు చేయడం బీజేపీ వాళ్ళు బెటర్ అనిపిస్తుంది. అంతే కదా ఇప్పుడు, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి ఎక్కి బైఠాయించి దాన్ని ఏదో పెద్ద ప్రాబ్లంలా చూపించాలని చెప్పి చూస్తారు. వాస్తవానికి అది ప్రాబ్లమే, రైతులకు ఇబ్బంది. కానీ రోడ్ల మీదకి వాళ్ళు కేవలం రైతులను ఇద్దరు ముగ్గురు రైతులను ఆడ కూర్చుండబెట్టుకొని మేము రైతు ప్రభుత్వం మాది గతంలో, ఇప్పుడు మీ ఈ రైతు ప్రభుత్వం వ్యతిరేకం ఇది అని చెప్పేసి ఏదో చూపిద్దామని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఏడ కూర్చోలేరు. డైరెక్ట్ వేరు సీఎం కలిసిర్రు, వినతి పత్రం అందజేసి ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి పని అవుతుంది అనేటువంటి ఉద్దేశం. అది పని కావాలి కూడా అది అంతే. బ్యారేజీల అధ్యయనం మరమ్మతులు ఏకకాలంలో నెలలో పూర్తి చేద్దామంటున్న అధికారులు. 3 బ్యారేజీల బాధ్యత 3 కేంద్ర సంస్థలకు. రేవంత్ నేతృత్వంలోని భేటీ నిర్ణయం. రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి. సర్టిఫికేట్లు ఇచ్చిన నిర్మాణం పూర్తి కానట్లే లెక్క. సీఎం స్పష్టీకరణ. వారంలో కాళేశ్వరానికి అంటూ చూస్తా ఉన్నాం. మరమ్మత్తు చేసిన 7వ బ్లాక్ కు గండమే. ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్పింది మంత్రి ఉత్తమ్. నాకు తెలిసి మేడిగడ్డ బ్యారేజ్ది ఎట్లా చూసుకున్నా కానీ అరే బాబు మీరే దీన్ని రిపేర్లు చేయాలనేటువంటిది వీళ్ళ మీద దూషించినట్టు కనబడుతుంది కంపెనీల మీద. రైట్, అవసరం చేయాలి కదా అన్న. అంతే, వాళ్ళకే కదా. మనము ఒక 1000-2000 పెట్టి ఉన్న వస్తువుకే సంవత్సరం గ్యారంటీ ఇస్తుర్రు. అంతే, లక్షల కోట్లు అది. ఎగ్జాక్ట్లీ రైట్. రేవంత్ నేతృత్వంలోని భేటీలో నిర్ణయం అంటూ చూస్తున్నాం. సుందిల్ల ఖాళీ 5 గేట్లు ఎత్తి నీటి విడుదల మరమ్మతుల కోసమేనా అంటూ చూస్తా ఉన్నాం. రైట్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల స్థితిగతులపై ఏకకాలంలో 3 కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీని ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక ఇతర భూ పదార్థాల పరిశోధన కేంద్రం CSMRS తో, అన్నారం బ్యారేజ్ని పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన సంస్థ CWPRS తో, సుందిల్ల బ్యారేజ్ని హైదరాబాద్లోని జాతీయ భౌతిక పరిశోధన సంస్థ NGRA తో అధ్యయనం చేయించనున్నారు. బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయనే దానిపై ఈ 3 సంస్థలతో భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలు చేయించాలని సూచిస్తూ జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ NDSA నిపుణుల కమిటీ ఇటీవల నివేదిక ఇచ్చింది. నివేదికపై శనివారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు చర్చించారు. ఇతర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మధ్యంతర నివేదికలో ఏమేం సిఫార్సులున్నాయి, బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలేంటి, ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బ్యారేజీల అధ్యయనంతో పాటు రిపేర్లు ఏకకాలంలో చేపట్టాలని నిర్దేశించారు. సమాంతరంగా చేపట్టడం వల్ల 4 వారాల్లోగా మరమ్మతుల పరీక్షలు పూర్తవుతాయని అధికారులు చెప్పారు. పరీక్షలపై నోడల్ అధికారిగా నీటిపారుదల శాఖలో డిజైన్ల విభాగం చీఫ్ ఇంజనీర్ను నియమించాలని శనివారం నాటి సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుని వెనువెంటనే అధ్యయనం చేసేలా చూడాలని నిర్దేశించారు. ఆనకట్టల భద్రత జాతీయ సంస్థ నివేదిక ప్రకారం మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. బ్యారేజీల మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థలదేనని స్పష్టం చేశారు. 2019 జూన్లో 3 బ్యారేజీలు ప్రారంభం కాగా అదే సంవత్సరం వచ్చిన వరదలకు బ్యారేజీలు దెబ్బతిన్నాయని, 2019 నవంబర్లోనే లోపాలు బయటపడ్డాయని నీటిపారుదల శాఖ అధికారులు సీఎంకు నివేదించినట్టు తెలిసింది. ఇగో బ్యారేజీలపై కేబినెట్లో చర్చిస్తాం. వారం రోజుల్లో కాళేశ్వరం పంపుల వద్దకు 2019లో లోపాలున్నాయండి. అంటే స్టార్ట్ చేసినప్పుడే లోపాలున్నాయని క్లారిటీగా తెలిసి స్టార్ట్ చేసినట్టు లెక్క. ఇక్కడ మరో 4 రోజుల్లో వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బ్యారేజీలను రిపేర్లు చేయాలా, ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా, మరింత నష్టం జరగకుండా ఏమేమి చర్యలు చేపట్టాలనేది నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. శనివారం మంత్రివర్గ సమావేశం జరగకపోవడంతో NDSA నివేదికలో కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిల్ల బ్యారేజ్లో 5 గేట్లను ఎత్తి నిల్వ ఉన్న కొద్దిపాటి నీటిని శనివారం దిగువకు విడుదల చేశారు. నీటి విడుదలకు సంబంధించిన కారణాలు వెల్లడించలేదు. బ్యారేజ్ పూర్తిగా ఖాళీగా కనిపిస్తోంది. చేపలను పట్టుకోవడానికి జనం మగబడుతున్నారు. మరమ్మతుల కోసమే నీటిని దిగువకు వదిలినట్టు చర్చ జరుగుతోందంటూ చూస్తున్నాం కదా. ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా చూసుకున్నా ఈ సుందిల్ల కానీ, మేడిగడ్డ కానీ, కాళేశ్వరం కానీ ఉన్నటువంటి బ్యారేజ్లు అనేటువంటి రిపేర్లు ఆ సంస్థలకు ఇచ్చిరు కరెక్టే. సేమ్ టైం గత ప్రభుత్వం వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి
తీసుకున్నటువంటి కమిషన్ల గురించి కానీ లేదంటే వాళ్ళ దగ్గర వసూలు చేసినటువంటి అక్రమ కట్టడాలు కడుతుంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆ క్వాలిటీ చెక్స్ కానీ ఎందుకు చేయలేదు అనే దాని మీద కూడా చర్చ ఖచ్చితంగా బలంగా జరగాలి. దాంతోపాటు ఏదైతే జస్టిస్ చంద్రశేఖర్ కమిటీ ఏదైతే ఉందో ఆయన కమిటీ లెక్కల ప్రకారం కూడా పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులని, సీఎంని, తర్వాత చీఫ్ సెక్రటరీని అందరినీ దీని కింద దోషులుగా తేలుస్తూ వాళ్ళందరినీ మీద ఎంక్వైరీ చేసి పైసలు వసూలు ఎక్కడైతే చేయాలో, ఎక్కడెక్కడైతే పైసలు మిస్ మ్యాచ్ అయినాయో, ఎక్కడెక్కడ లెక్కలు తేలలేదో అవన్నిట్లో ఖచ్చితంగా పైసలు లెక్క తేలేటట్టు చేస్తేనే అప్పుడు లెక్క సరిపోతుంది తెలంగాణ ప్రజలు. కంపెనీ మీద భారం పడ్డప్పుడు నేను ఇంత ఇచ్చిన వాడే బయటకు వస్తాడు కదా. అంతే కదా, ఆబ్వియస్లీ రేపు పొద్దున జరిగేది కూడా అదే కదా, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతే కదా. సో ఎట్లా చూసుకున్నా కానీ ఈసారి ఏం జరిగినా కానీ రేవంత్ రెడ్డి అయినా కరెక్ట్గా సరే ఏ ప్రభుత్వం మింగకుండా పని చేయదు అనేటువంటిది అందరికీ తెలిసింది. మిగిదే మింగిర్రు కాదని అంటలేము. కేసీఆర్ 100 రూపాయల 90 మింగి 10 జనాలకు పెట్టిండు, మీరు 10 మింగి 90 పెట్టురు జనాలకు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తిన్నాడు, కానీ ఆయన తినకుండా ఏ దేశంలో ఎవడు పని చేయడబ్బా, ఆయన ఎక్కడ కూడా విమర్శ జరగలేదు. ఆ ప్రభుత్వాన్ని ఇప్పటికి గుర్తు చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఎట్లా చూసుకున్నా కానీ దీని మీద ఖచ్చితంగా తొందరగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.